ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. యాజ్ ఆల్వేస్ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసేసుకుందాం. జడ్జెస్కి హలో చెప్పేద్దాము. ముందుగా కిరవాణి గారికి నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ చరణ్. స్వామియే శరణమయ్యప్ప చంద్రబోస్ గారు నమస్కారం సార్. And the one and only Sunita madam, good evening, welcome back. And last but not the least, the contestants of Silver Jubilee season. గత వారం మండే అండ్ ట్యూస్డే ఈ గ్రూప్లో నుంచి 7 మాస్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేశారు. ఇవాళ నిన్న దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇవాళ ఈ గ్రూప్లో నుంచి ఒక బ్యాచ్ 7 మీకు దాసరి నారాయణరావు గారి చిత్రాల నుంచి పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. వచ్చే వారం పిల్లలు ఫోక్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. అవాల్టి ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 14 మందిలో ఇప్పటిదాకా జరిగిన కాంపిటీషన్లో ఏ ఇద్దరికి లీస్ట్ క్యూములేటివ్ మార్క్స్ ఉంటే వాళ్ళిద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. కానీ ఎలిమినేట్ అవ్వకుండా బాగా పాడుతూ ఫైనల్స్కి చేరుకున్న వారిలో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రన్నర్ అప్కి 5 lakhs బహుమతిగా అందజేస్తారు. ఇవాళ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు దాసరి నారాయణరావు గారి గురించి ఒక చిన్న ఏవి. మే 4, 1942 సంవత్సరంలో పాలకొల్లులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన యువకుణ్ణి నటన ఆకర్షించింది. నాటక రచన కలం పట్టించింది. ఉద్యోగం కోసం హైదరాబాదులో అడుగుపెట్టిన ఓ ఔత్సాహికుణ్ణి రవీంద్ర భారతిలో రంగస్థలం పిలిచింది. సినిమా రంగానికి దారి చూపించింది. అందం కోసం పందెం చిత్రంలో పెద్ద వేషం అని పిలిపించిన నిర్మాత చిన్న వేషంతో సరిపెడితే నిరాశపడ్డ ఆ నటుడు అటో ఇటో తేల్చుకోవాలని సిద్ధపడ్డాడు. పాలగుమ్మి పద్మరాజు లాంటి రచయిత వద్ద, భీమ్సింగ్, బివి ప్రసాద్ లాంటి దర్శకుల వద్ద సహాయకుడిగా చేరాడు. ఘోస్ట్ రైటర్గా చాలా సినిమాలకు స్క్రిప్ట్స్ రాశాడు. ఒకే కుటుంబం చిత్రంలో శిల్పాలు శిథిలమైన అంటూ ఓ సాకిని కూడా రాశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రం టైటిల్ కార్డ్స్లో సంభాషణలు దాసరి నారాయణరావు అని పడగానే ఆయన పేరు అందరికీ తెలిసింది. ఇక అక్కడ్నుంచి దాసరి పట్టువదలని విక్రమార్కుడయ్యాడు. కథలు రాస్తూ నిర్మాతలకు వినిపిస్తూ చివరికి ప్రతాప్ ఆర్ట్స్ వారి తాతా మనవడు ద్వారా కథ, మాటలు, దర్శకత్వ విభాగాలు జయప్రదంగా నిర్వహించి సరికొత్త శకాన్ని ఆరంభించాడు. ఈ ఫ్యామిలీకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ జనార్దన్ రావు అన్నాడే, ఈ వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. నీలాగే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వాళ్ళ బాబు తుపాకీ పట్టుకొచ్చాడు, పెళ్లి చేసుకుంటే కాల్ చేస్తానన్నాడు. అంతే, ఇక పెళ్లి చేసుకోలేదు. అలాగే ఈ జనార్దన్ రావు కూడా కూతురు దగ్గరికి తుపాకీ పట్టుకొస్తాడు, కాల్ చేస్తానంటాడు. అంతే, ఈ పిల్ల కూడా పెళ్లి చేసుకొని చెప్పేస్తుంది. అలా చెయ్యదు నాన్న. ఏమిటి గ్యారంటీ? మనసు ఇచ్చాను, పుచ్చుకున్నాను. ఏమిచ్చా? మనసు. ఏం పుచ్చుకున్నా? మనసు. మనసు ఇచ్చి పుచ్చుకున్నావా? ఆ, మనసు. ఆ. దాని కలర్ ఏంట్రా? దాని సైజ్ ఏంటి? దాని రుచి ఏంటి? వాసన ఏంటి? ఆకారం ఏంటి తెలుసా? వెధవ, సన్యాసి వెధవ, పనికిరాని వెధవ, పనికిమాలిన వెధవ, ప్రతి వెధవ సినిమాలు చూడటం మనసిచ్చానట.
4 దశాబ్దాల ప్రస్థానంలో ఆయన పేరు ముందు దర్శకరత్న బిరుదు తోడయింది. 150 చిత్రాలకు దర్శకత్వంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆయన సొంతమైంది. రాష్ట్ర స్థాయి నంది అవార్డు మొదలుకొని జాతీయ స్థాయి బహుమతులు ఎన్నో ఆయన్ను వరించాయి. కథ, మాటలు, పాటలు, దర్శకత్వం వీటితో పాటు నటన ఆయన పేరుకు ప్రత్యామ్నాలయ్యాయి. చిన్న బడ్జెట్ సినిమాలతో మొదలుపెట్టి అగ్రనటులతో భారీ బడ్జెట్ చిత్రాల్ని గుక్క తిప్పుకోనంత వేగంగా తీసే నిర్మాతల దర్శకుడిగా ఎంతో మంది యువ దర్శకులను, నటీనటుల్ని, సాంకేతిక నిపుణులను పరిశ్రమకందించి సినీ పెద్దగా ఖ్యాతికెక్కి రాజకీయాల్లో సైతం రాణించి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పదవిని చేపట్టి పత్రికలు నెలకొల్పి తెలుగు సినిమా రంగంపై చెరగని ముద్ర వేసిన దాసరి నారాయణరావు గారు 2017 మే 30 నాడు తమ సుదీర్ఘ షెడ్యూల్స్ కి ప్యాకప్ చెప్పారు. రావ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. మే 4వ తేదీ దర్శకరత్న జయంతి సందర్భంగా వారి చిత్రాల గీతాలతో నేటి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ ఎపిసోడ్ మీ ముందుకొస్తోంది. వాట్ అ హిస్టరీ, వాట్ అ కాంట్రిబ్యూషన్ తెలుగు సినిమాకి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, వేర్ ఎవర్ యు ఆర్, ఐ నో యు ఆర్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ అస్ హియర్. 1977లో కన్యాకుమారి అన్న చిత్రం ద్వారా నాన్నగారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు దాసరి నారాయణరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆనర్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఏమేమి పాటలు, అద్భుతమైన పాటలు ఆ సినిమాలో. అండ్ ఆయనకి ట్రిబ్యూట్గా నేను ఒక పాట పాడి ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్. థ్యాంక్ యూ. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నేలా తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. ప్రేమకే పెళ్ళని, ఈ పెళ్ళే ప్రేమని. ప్రేమ పెళ్ళి జంటని, నూరేళ్ల పంటని, నూరేళ్ల పంటని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. థ్యాంక్ యూ సో మచ్. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ చరణ్ స్వామి ఒక చిన్న విషయం ఏంటంటే, జానకమ్మ గారి ప్రత్యేక సంచికలో అందరూ అమ్మాయిలే పాడారు కాబట్టి ఈ వారం దాసరి గారి ప్రత్యేక సంచికలో అందరూ అబ్బాయిలు పాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే అమ్మాయిలు పాడితే అందంగా ఉంటుంది కదా.
అమ్మాయిలు పాడితే అందంగా ఉంటుంది నిజమే, కానీ అబ్బాయిలు పాడితే అద్భుతంగా ఉంటుంది. కిరవాణి గారు, సునీత గారు, చంద్రబోస్ గారు అడిగినట్టుగా అందరికీ ఈక్వల్గా న్యాయం జరగాలని అమ్మాయిలందరూ పాడారు కాబట్టి ఈ వారం ఇవాళ దాసరి నారాయణరావు గారి ఎపిసోడ్కి అందరూ అబ్బాయిలే పాడతారండి, ఫిక్స్. బాయ్స్ రెడీయా? ఓకే, కానీ ఇంకా మనం ఇంకొంచెం దీన్ని స్పెషల్ చేద్దాం, ఓకే? ఎందుకంటే అమ్మాయిలు బాగా పాడారు, అందంగా పాడతారట, మనం అద్భుతంగా పాడాలి కదా బోస్ గారు చెప్పినట్టుగా. దానికి కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేద్దాం. మీరు పాడడానికి వచ్చేటప్పుడు పాటకి ముందు దాసరి నారాయణరావు గారి సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలి. రెడీ అయిపోతారా? ఓకే, ఫస్ట్ సాంగ్ మా పూల రంగుడు శ్రీరామ్ చరణ్ని పాడబోతున్నాడు. డైలాగ్ చెప్పి పాడబడుతున్నాం. అలాగే సార్. కానీ 100 మంది పేదవాళ్ల కడుపు కొట్టే ఉన్నవాళ్ల తల కొట్టు, ఆ కొట్టింది 10 మందికి పంచిపెట్టు, ఈ మనిషిగా పుట్టినందుకు ఈ జన్మ విలువ నిలబెట్టు. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం, కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది, తీయని కానుక దొరికిందిలే, నీవే నా ప్రేమవులే, నీకేలే అందుకో ప్రేమ గీతం, జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. వంపులో సొంపులో అందముంది, కసి చూపులో ఊపులో పందెముంది, వంపులో సొంపులో అందముంది, కసి చూపులో ఊపులో పందెముంది, కాశ్మీర కొండలో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో, కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావో, నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి, కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది.
మనసల్లే కరగాలి మురిపాలు, సెల ఎరలే ఉరకాలి యౌవనాలు. మనసల్లే కరగాలి మురిపాలు, సెల ఎరలే ఉరకాలి యౌవనాలు. కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచే పూలగాలి, పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి, జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది. జడ్జెస్ ఓవర్ టు యూ. రామ్ చరణ్ సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. ముందు అభినందించాల్సిన విషయం ఏంటంటే గాత్రం చాలా బాగుంది, బాగా పాడావు. ధన్యవాదాలు. స్ఫటికం అంత స్వచ్ఛంగా ఉంది పాట. ధన్యవాదాలు సార్. తర్వాత అభిశంసన ఏంటంటే ఒక లయ, రెండో చరణంలో చాలా చోట్ల అపలయ, తర్వాత చరణంలో మొదటి చరణంలో చివరి భాగం నేనే నిన్ను చేరి కోరి చేరి, అక్కడ ప్రతిసారి అందుకోవట్లేదు, రిథంకి తగినట్టుగా అందుకోకుండా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఆ రెండు చోట్ల చూసుకుని ఆ అపలయను సవరించుకుంటే కనుక నువ్వే నెల వంకలేని వంకేశ్వరుడు. వెరీ నైస్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ బోస్ గారు. నాకు అనిపించింది ఫస్ట్ 4 లైన్స్ చరణంలో ముఖ్యంగా టెంపో మొత్తం కొంచెం డ్రాగ్ చేసి పాడినట్లుగా అనిపించింది. కానీ ఆ లాస్ట్ లైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అందరూ, అంతే కదా. అది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది 2 చరణాల్లోనూ. ధన్యవాదాలు మేడం. యువర్ వాయిస్ ఇస్ సౌండింగ్ వెరీ గుడ్, కానీ కొంచెం టెంపో చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, షూర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ చక్కగా పాడావు, మంచి జీవమని కొండగాలి ఎంత చల్లగా ఉంటుందో అలాగే ఉంది నీ గాత్రం పాటలో. తర్వాత సునీత, చరణ్ ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలే ఎందుకు పాడాలంటే, నా చిన్నప్పుడు కొన్ని పుస్తకాలు కొన్ని స్టేజ్ షోస్ కోసం పబ్లిష్ చేసేవాళ్ళు, ఏంటంటే స్త్రీ పాత్ర లేని నాటకాలని చెప్పి. మీరు చూసారు కదండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని ఇలా లలిత కళల్లోకి కళారంగాల్లోకి ఈ స్టేజ్ నాటకాల్లోకి వాటికి వీటికి పంపడానికి కొంచెం సంశయించే రోజుల్లో అప్పటి జనరేషన్ వాళ్ళు ఏంటంటే అంత సులువుగా పంపేవాళ్ళు కాదు. సో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆడవాళ్ళ పాత్రలు మగవాళ్ళే వేయడం, లేదా అసలు ఆడవాళ్ళ పాత్ర లేని కథలు రాసి వాటిని ప్రదర్శించడం అలా జరుగుతూ ఉండేది. ఏంటంటే స్త్రీలు లేనంత మాత్రాన మన షో ఆగకూడదు, వాళ్ళ అవసరం లేకుండా మనం కథలు రాసుకుందాం అనే పద్ధతి ఎలా అయితే ఉందో, దాసరి నారాయణ గారు కూడా డిపెండెన్సీ అనే దానికి ఇష్టం లేదు. ఒక పెద్ద హీరో మీదో, లేదా ఒక పర్టికులర్ లొకేషన్ మీదో, లేదా ఒక బడ్జెట్ మీదో, సినిమాకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఏ ఫ్యాక్టర్ మీద ఆయన డిపెండ్ అవ్వడానికి ఇష్టపడని ఏకైక దర్శకుడు ఆయన. ఏది లేకపోయినా సరే ఆయన సినిమాలో అనుకుంటాను, ఆగదు ఏ నిమిషం నీ కోసం, ఎందులో ఉండదు ఆ పాటలో లాగే ఎవరి కోసం ఆయన ఆగరు. ఎవరు రాకపోయినా షూటింగ్ జరగాల్సిందే, సినిమా కంటిన్యూ అవ్వాల్సిందే అనే అటువంటి నిరంకుశం అన్న కానీ ఎవరిని లెక్క చేయని మనస్తత్వంతో ఆయన సినిమాలు తీయడమే కాదు, వాటిని హిట్ చేసి నిరూపించిన ఏకైక దర్శకుడి పాటలు పాడుకునే ఎపిసోడ్లో స్త్రీలు పాడట్లేదు, అమ్మాయిలు పాడట్లేదు అనే లోటు, ఆ లోటు మనం ఫీల్ అవ్వాలా అవ్వక్కలేదా అన్నది మీకే తెలుసు. ఈ పాటతో అసలు అయితే ఫీల్ అవ్వలేదండి. ఈ పాటతో అసలు ఫీమేల్ లేదన్న అసలు ఫీలింగే రావాల. నీకేమైనా అనిపించిందిరా డ్యూయట్ పాడుంటే బాగుండని? అలా ఏం లేదు సార్. లేదు కదా, వెరీ గుడ్, వెళ్ళికొచ్చు. ధన్యవాదాలు. ఇవాళ ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి కార్తికేయ. ఒక డైలాగ్ చెప్పేసి అయితే. మాకు భారతీయుడు అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో వంటవాడు భారతీయుడు, మా ఇంట్లో మొక్కలకు నీళ్లు పోసేది భారతీయుడు, మీ బట్టలు ఉతికేది భారతీయుడు, మీ కాళ్ళు పట్టేది భారతీయుడు, చివరికి మీ ప్రాణాలు తీసేది కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. ఇంత పవర్ ఉందిరా.
ఆ ఆ గమదని సన్ని పామా నిరి గమరిగ నిరి సా మామగ గద పద పమా గనిద నిద ప మదని సా ని గరి సనిద ప సా నిద పమ రిసని దపమ రిసని గమదని సాని పామా రే గా పాడనవాణి కళ్యాణిగా పాడనవాణి కళ్యాణిగా స్వరరాణి పాదాల పారాణిగా పాడనవాణి కళ్యాణిగా నా పూజకు శర్వాణిగా నా భాషకు కీర్వాణిగా శరీర పంజర స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా పాడనవాణి కళ్యాణిగా పాడనవాణి కళ్యాణిగా అణువణువణువును తంబురనాదము నవనాడుల శృతి చేయగా గరి సనిదని మద రిసానిద పద గమ సనిద పమ యద మృదంగమై తాళలయ గతులు గమకములకు జతగూడగా అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా తరంతరము నిరంతరము గానాభిషేకమునరించి తరించగా పాడనవాణి కళ్యాణిగా పాడనవాణి కళ్యాణిగా స్వరముఖరిత నిర్ఝరులు లహరులై దేవి పాదములు కడుగగా దని గరి నిరి మగరి గదమ గమని దగరి నిదమ నిదమ గరి మగరి లయ విచలిత గగనములు మేఘమై తానములే చేయించగా సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై తదంతరము నిరంతరము గీతాభిషేకమునరించి తరించగా పాడనవాణి కళ్యాణిగా పాడనవాణి కళ్యాణిగా స్వరరాణి పాదాల పారాణిగా పాడన
అస్థిర పంజర స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా జడ్జెస్ ఓవర్ యూ. కార్తికేయ, నమస్కారం సార్. చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కళ్యాణ రాగం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పాట పాడింది ఎవరు ఒరిజినల్గా? సార్ ఈ పాట పాడింది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు సార్. ఆయనకి కళ్యాణ రాగానికి ఉన్న కనెక్షన్తో నాకు ఒక అద్భుతమైన పాట తెలుసు. నాకు అది ఒక తిల్లా, నీకు తెలుసో లేదో. తను తిల్లానా విన్నావా? విన్నాను సార్, విన్నాను సార్. అది దాంట్లో రాగాలు గ్రహభేదం ఉంటూ వెళ్తుంటాయి. అవును సార్. విన్నావు? విన్నాను. ఎప్పుడు విన్నావు? అంటే ఈ మధ్యన కాదు సార్, కానీ గుర్తుంది సార్, విన్నాను. ఎప్పుడైనా సరదాగా పెర్ఫామ్ చేయమ్మా. తప్పకుండా సార్, తప్పకుండా సార్. తర్వాత దాసరి నారాయణరావు గారికి ఇదే కళ్యాణ రాగానికి ఇంకొక కనెక్షన్ ఉంది. జోరు మీద ఉన్నావు ఇందులో, అది ఆయనదేగా. జోరు మీదున్నావు తుమ్మెదా, రమేష్ నాయుడు గారి మ్యూజిక్. మళ్ళీ రమేష్ నాయుడు గారి నీ జోరెవరి కోసమే తుమ్మెదా. కళ్యాణ రాగంలో ఒక్క పాట అయినా స్వరపరిస్తేనే ఆ స్వరపరిచిన ఆయన్ని నేను స్వరకర్తగా నేను గుర్తిస్తాననేది నా అహంకారం అనుకో, నా పొగరనుకో. అంటే ఆ రాగానికి నేను ఇచ్చే గౌరవం అలాంటిది. ఆ రాగం నువ్వు చక్కగా ఈ ఎపిసోడ్లో నువ్వు పాట వినిపించావు. నీకు అభినందనలు. ధన్యవాదాలు సార్. తారస్థాయిలో మామూలుగా నిలబెట్టి పాటలు పాడుతుంటారు. ఈ విషయంలో ఒకటి చెప్తాను, చరణ్ సరదాగా, మన మిత్రులు కూడా. కృష్ణ గారు, ఇప్పుడు ఒక సింగర్ వచ్చి ఒక పాట పాడితే కంఠంలో మాధుర్యం ఎలా ఉంది, ఉచ్చారణ ఎలా ఉంది, భావ ప్రకటన ఎలా ఉంది, ఇట్లాంటి విషయాలు చాలా ఉంటాయిగా. మీరు మార్కులు అయితే ఎట్లేదు, కానీ మీరు కూడా జడ్జ్ చేస్తుంటారుగా వాళ్ళని సైలెంట్గా కూర్చుని. ఇవన్నీ వదిలేసి ఇక్కడ బెస్ట్ సింగర్ అనో, ఇంకో సింగర్ అనో, ఆ సింగర్ అని, ఈ సింగర్ పాడుతా తీగానో, రకరకాల రియాలిటీ షోస్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, దేశంలో చాలా జరుగుతున్నాయి. వాటిల్లో ఈ సింగర్ యొక్క క్వాలిటీని నిర్దేశించడానికి, నిశ్చయించడానికి, జడ్జ్ చేయడానికి ఇవన్నీ ప్రమాణాలు తీసుకోవాలి తప్ప ది బెస్ట్ లంగ్ కెపాసిటీ, ఊపిరితిత్తులు ఎవరికి ఉన్నాయి అనేది పోటీ కాదు కదా. మీ ఊపిరితిత్తుల్లో ఎంత బలం ఉంది అనేది, ఆ బెస్ట్ బలం ఉన్న ఊపిరితిత్తుల వాళ్ళకి మేము అవార్డు ఇస్తున్నాం అని ఎవరు చేయరు కదా. కానీ చాలాసార్లు ఏం జరుగుతుంటుందంటే గపదసా పదసరి నరనరా నరనరా అనేదో పైన అలా నిలబెట్టేస్తే వెంటనే క్లాప్స్, స్టాండింగ్ ఓవేషన్, తర్వాత ఏమో అతనికి మెచ్చుకోవడం. నేను అలా చేయను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. కార్తికేయ, నమస్కారం సార్. చాలా బాగా పాడావు, మంచి అభినందనలు అందుకున్నావు. అట్లా కళ్యాణ రాగం గురించి, అంటే దాసరి గారికి కళ్యాణ రాగం సంబంధం అది చెప్పారు కీరవాణి గారు. అట్లాగే కీరవాణి గారికి నాకు కళ్యాణ రాగానికి సంబంధం ఒకటి ఉంది, ఒక పాట ఉంది. నేను బొంబాయి పీరియడ్ కీరవాణితో కూర్చున్నప్పుడు నేను ఒక పాట రాసి తీసుకెళ్ళాను. అది నేను చెప్పండి అంటే నేను నా బాణీలో చెప్పానన్నమాట. చందన చీరను కట్టి, బొమ్మన బ్లౌజును చుట్టి, కొత్త పెళ్లి కూతురొచ్చే నేడే అంటూ నా శైలిలో చెప్పగానే కీరవాణి గారు తీసుకొని, దీన్ని కొంచెం ఆధునిక భావాలు ఉన్నాయి కదా, దీన్ని శాస్త్రీయ సంగీతం ఒక రాగ నేపథ్యంలో చేస్తే బాగుంటుందని అని అనుకొని కళ్యాణ రాగంలో స్వరపరిచారు. చందన చీరను కట్టి, బొమ్మన బ్లౌజును చుట్టి, కొత్త పెళ్లి కూతురొచ్చే నేడే, రేమాండ్ మెరుపులతోటి, రేబాను చూపులతోటి, కుర్రవాడు నేడు వరుడైనాడే, హైటెక్స్ కళ్ళు పలికే కోటి కలలే, న్యూలక్స్ ఒళ్ళు తెలిపే సొగసు సిరుల కళలి, చందన చీరను కట్టి, బొమ్మన బ్లౌజును చుట్టి, కొత్త పెళ్లి కూతురొచ్చి నేడే అని స్వరపరిచారు కళ్యాణ రాగంలో. అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది నాకు, ఆ రాగం పేరు చెప్పినలా. చాలా బాగా పాడావు. అట్లాగే బాలమురళీకృష్ణ గారి పేరు చెప్పినప్పుడు మేమిద్దరం అహోబిలం కంపోజింగ్కి వెళ్తున్నప్పుడు మీరు తిల్లానాలు పరిచయం చేశారు. కథన కుతూహల రాగానికి సంబంధించిన తిల్లానాలు మీరు నాకు వినిపించారు. మొదటిసారి నేను ఆ తిల్లానా వినడము ఒక మంచి అనుభూతి. బాలమురళీకృష్ణ గారు ఎన్ని రకాల ప్రయోగాలు చేశారో అందరికీ తెలుసు, కానీ ఆయన కొన్ని రాగాలను కనుక్కున్నారు. 7 రాగాలు కనుక్కున్నారు. గణపతి,
ఓంకారి, సర్వశ్రీ, మహతి, లవంగి, సిద్ధి, సుముఖం అనే 7 రాగాలు కనుక్కున్నారు. అది చాలామంది తక్కువ మందికి తెలుసు. అంటే ఆయన గొప్పతనం ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొక పార్శ్వం చెప్పదలుచుకుని చెప్పాను. చాలా బాగా పాడావు. భవిష్యత్తులో నువ్వు అన్ని కోణాల్లో, అన్ని పార్శ్వాల్లో ఒక పరిపూర్ణమైన సంగీతజ్ఞుడిగా ఎదిగే అవకాశం నీకుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నాకు పోయిన ఎపిసోడ్లో నువ్వు మన అనిరుద్ధ్లా కనిపించావు. ఈరోజు ఎపిసోడ్లో సుబ్రహ్మణ్య స్వామిలా ఉన్నావు. బుజ్జిగా ఎంత బాగుందో, ఎంత డివైన్గా పాడావో చెప్పలేను. చాలా సిన్సియర్గా ప్రాక్టీస్ చేసావు, చాలా సిన్సియర్గా ప్రజెంట్ చేసావు నాన్న. చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ధన్యవాదాలు మ్యామ్. దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పాటలు చిన్నారులు మీకు ప్రజెంట్ చేస్తున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ ఈ కంటెస్టెంట్స్తో ఎండ్ చేసుకొని మళ్ళీ రేపు ఇదే టైంకి 4 కంటెస్టెంట్స్ మీ ముందుకి రాబోతున్నాము. అంతవరకు గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా